ఇది చూసిన భీష్ముడికి బీపీ మామూలుగా రాలా. ఈసారి లెగిసి, రాధేయ, నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? నీకు నిజంగా గుండెల మీద చేసుకొని మాట్లాడు కర్ణ. మన్నటికి మన్న నీ కళ్ళ ముందు నీ ఇద్దరు తమ్ముళ్ళని చంపితే ఏం చేశావయ్యా? అప్పుడు తెలీదా నీకు వాసవి శక్తి వెయ్యాలని? ఇప్పుడు వచ్చి నేను వాసవి శక్తి ఉంది, నేను పరశురాముడి దగ్గర, నువ్వు పరశురాముడి దగ్గర యుద్ధాన్ని నేర్చుకున్నావేమో, పరశురాముడి దగ్గర నేను యుద్ధమే చేసిన వాడిని. నేను పరశురాముడికి అందరికంటే ప్రియమైన శిష్యుడిని ఎవరన్నా ఉంటే క్షత్రియుల్లో నేనే ఉంది. నాకే ఆయన అన్ని అస్త్రశస్త్రాలు నేర్పించాడు. అలా అంబ విషయంలో నేను పరశురాముడితో యుద్ధం చేసిన వాడిని. నేను అంటే యుద్ధం చేసి పరశురాముడిని గెలిచానని చెప్పట్లేదు, యుద్ధం చేసిన వాడిని నేను. పెద్ద పరశురాముడి దగ్గర నేర్చుకున్నానంటావేంటి నువ్వు? నీ వీరప్రతాపం ఏంటో చూశాను కదా నేను ఆ రోజు. నీ గుండెల మీద చెయ్యేసుకొని మాట్లాడాలి కదా ఇలాంటివి ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు. నువ్వు ఏది పడితే అది ఎలా మాట్లాడుతున్నావయ్యా? ఆత్మవంచన చేసుకుంటున్నావు. నువ్వు మోసపోతే పర్లేదు, నీ వల్ల అమాయకపు మా దుర్యోధనుడు మోసపోతున్నాడు. ఎందుకంటే కురువృద్ధుల మీద అతనికి గౌరవం లేదు. మేమందరం ఎప్పుడూ పాండవుల వైపు మాట్లాడతామని అతను అనుకుంటున్నాడు. నువ్వు మాట్లాడే దాంట్లో లాజిక్కే లేదు. ఇన్నిసార్లు ఓడిపోయావు నువ్వు. ఒకసారా ఓడిపోయింది కర్ణ నువ్వు? ఎన్నిసార్లు ఓడిపోయావు? అయినా సరే ఇంకా ప్రగల్భాలు పలుకుతావు నువ్వు. నేను ఇది చేయగలను, అది చేయగలను, మా యువరాజు బిచ్చమేస్తాడని. భయం అనేది ఒకటి ఉండాలయ్యా. భయం ఉంటేనే మనిషికి బ్రతుకు. నీకేదా భయం? లోపల భయం పెట్టుకొని బయటకు భయం లేనివాడుగా నటించే వ్యక్తివి నువ్వు. అసలు నీలాంటి వాడి వల్ల కాదు మా కురు సామ్రాజ్యం రెండుగా చీలిపోతుంది. ఇవాళ నీ వల్లే ఈ కురు తమ్ముళ్లల్లో, ఈ అన్నదమ్ముల పిల్లలలో ఇంత వైర్యం పెరిగింది. ఎక్కడో రథం నడుపుకోవాల్సిన వాడివి నువ్వు. ఇవాళొచ్చి మా పక్కన కూర్చొని నా మనవడు మారదామని ఆలోచించిన ప్రతిసారి లెగిసి వాడిని ఏదో రకంగా వాడి మైండ్ని స్పాయిల్ చేస్తున్నావు. కాబట్టి నువ్వెందుకు పనికి రావు? యుద్ధం చేసే మనిషివి కాదు, ఆ యుద్ధంలో గెలిచే మనిషివి కాదు. కాబట్టి నీ మాటలు అసలు ఎవరూ ఇక్కడ సీరియస్గా తీసుకోకూడదు అని ముఖం మీద చెప్పేసరికి ఈసారి కర్ణుడు చాలా హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి, ఒకవేళ యుద్ధమే వస్తే భీష్మ, నేను ఇవాళ చెప్తున్నాను, ఎన్ని మాటలు నువ్వు మాట్లాడితే ప్రతి సభలో నన్ను చులకన చేసి మాట్లాడుతున్నావు. కాబట్టి ఒకవేళ యుద్ధమే వస్తే, నువ్వు ఆ యుద్ధంలో మా తరఫున పోరాడితే, నువ్వు చచ్చిన తర్వాతే నేను మళ్ళీ ధనస్సు, మళ్ళీ బాణాలు పట్టుకుంటాను తప్ప నువ్వు ఉన్నంత వరకు నేను యుద్ధంలోకి రానంటాడు కర్ణుడు ఇప్పుడు.